అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. కానీ పూరి గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలోనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇదిగా ఇక్కడైతే గుమ్మ ముందు చక్కగా ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టేసానండి. 4 చుక్కలు 4 లైన్లు వచ్చేంతవరకు అనమాట. సింపుల్గా చిన్న ముగ్గు బాగుంటుంది కదా ఇంటి ముందు చూడటానికి. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులో అయితే పల్లీలు వేసాను. పల్లీలు అయితే చక్కగా వేయించుకుంటున్నాను. పక్కన కొన్ని నీళ్ళు అయితే పెట్టానండి, పిల్లలకి హాట్ వాటర్ కలిపిద్దామని హనీ వేసి. ఇది వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు అయితే లంచ్ అయితే తర్వాత ప్రిపేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే టిఫిన్ చేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తాను. ఎందుకంటే ఇంక ఈరోజు మా వారికి అయితే బాక్స్ అవసరం లేదనమాట. మా వారు మా తమ్ముడు అయితే త్వరగానే వెళ్ళిపోయారు. ఇక నైటు మా తమ్ముడు అక్కడే ఉన్నాడనమాట. కొంచెం వర్క్ ఎక్కువగా ఉందని వీళ్ళు ఎక్కువ ఇంటికి కూడా రావట్లేదనమాట, కంపెనీలోనే ఎక్కువ ఉంటున్నారు. మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. నిన్న నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. నైట్ షిఫ్ట్ కూడా ఉంది, కాకపోతే ఇంకా పిల్లలు ఏడుస్తారని వచ్చానని అయితే అన్నారు. మరలా ఇంక ఈరోజు మార్నింగ్ 5 గంటలకే వెళ్ళారనమాట. మా బుడ్డోడు అయితే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. 7-9 కాడ నుంచి డాడీ ఇంకా రాలేదేంటి, రా డాడీ త్వరగా రా డాడీ అని గోలు గోలు చేస్తాడనమాట. వాళ్ళ డాడీ లేకుంటే అస్సలు ఉండలేడు. ఎప్పుడన్నా ఆఫీస్ వర్క్ మీద బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఇంకా అట్లాంటప్పుడు అయితే రోజు ఫోన్ చేసి ఎప్పుడు వస్తావో డైలీ అడుగుతూనే ఉంటాడనమాట. క్యాంప్కి వెళ్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు మా వారు. అలాంటప్పుడు సర్లేండి, వీటి గురించి చెప్తూ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పటం మిస్ చేస్తున్నాను కదా. అక్కడైతే పల్లీలు ఏం చేశానో చట్నీ, కానీ ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ అయితే నేను పెసరపప్పు నానబెట్టానండి. పెసరట్టు చేద్దామని. పెసరపప్పులో అయితే ఇప్పుడు గాలించుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం, ఇంకా జీలకర్ర, ఉప్పు ఇవన్నీ అయితే వేసి మిక్సీ పడుతున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఉల్లిపాయ వేసుకుంటే కూడా దోశల టేస్ట్ బాగుంటాయి. నేను పెసరపప్పు నానబెట్టుకునేటప్పుడు 1 స్పూన్ 2 స్పూన్లు బియ్యం కూడా వేసి నానబెడతానమాట. దోశలు బాగా వస్తాయి బియ్యం వేయటం వల్ల. ఎక్కువ వేసామంటే అంత టేస్టీగా అనిపించవండి. 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చక్కగా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. పిండి మెదిగింది, చట్నీ కూడా మిక్సీ పడదామని పడుతున్నాను. ఈ మిక్సీ అయితే ఊడిపోయిందండి ఇక్కడ. ఇది చూడండి, ఇదేంటో ఊరికి పోతూ ఉంటుంది. సర్లే అని మళ్ళీ ఒకసారి పెట్టేసి మన దగ్గర అల్లం వెల్లుల్లి దంచుకునేది ఉంటుంది కదా, అది తీసుకొని మిక్సీ మీద అయితే 2 దెబ్బలు కొట్టాను అనమాట. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్నట్టుగా. అదైతే ఇంకా కరెక్ట్గా సెట్ అయిపోయింది. మళ్ళీ మిక్సీ అయితే పట్టేశాను చట్నీని. ఇదిగో చూడండి, ఇంక ఇప్పుడైతే తీసుకొచ్చి ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే పిండి మిక్సీ పట్టుకున్నాను కదా, ఇంక ఈ పిండి వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నానండి. తర్వాత వచ్చేసి మనం చట్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకా అది కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటాను. ఇక్కడైతే కొన్ని వాటర్ పోసి మళ్ళీ కొంచెం అటు ఇటు తిప్పేసి ఇందులో అయితే వేసాను అనమాట. చూడండి, మనకి పెసరట్లకి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఉంటే చాలన్నమాట. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను చట్నీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా పిల్లల్ని అయితే నిద్ర లేపాను అనమాట. ఇందాక పల్లీలు ఎంచేటప్పుడు హాట్ వాటర్ పెట్టాను కదా, ఇంకా నిద్ర లేపి అవైతే ఇచ్చేసాను. వాళ్ళైతే తాగుతున్నారు. తర్వాత ఇంకా ఇవి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే పిల్లలకి బ్రష్లు చేయించి వాళ్ళకి స్నానాలు చేయించానంటే ఇంక ఈ దోశలు అనేవి పోసానంటే చక్కగా తింటారనమాట. తిన్న తర్వాత మా పాపకి ఇంకా జడ వేయాలండి. నన్ను చాలామంది కాదులండి, ఒక 3-4 అడిగారనమాట. నువ్వు కంటెంట్ ఎందుకు ఇదే అనుకున్నావు, ఈ కంటెంట్ని ఎందుకు చేయాలనుకుంటున్నావు అని ఏంటనేది అడిగారనమాట. నేను వాళ్ళకి చెప్పొచ్చే సమాధానం ఏంటంటే చెప్తాను. నేను ఇదే కంటెంట్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే మాత్రం నాకు ఇష్టం అనమాట. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయాలి. ఎలా అయినా సరే నేను మామూలుగా ఫస్ట్ అయితే సరదాగానే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట, అందుకే సరదాగా స్టార్ట్ చేశాను.
కాకపోతే ఇంట్రెస్ట్ కాస్త కొంతమంది అనే మాటల వల్ల ఎలా అయినా సరే యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అన్న పట్టుదలగా పెరిగిపోయిందనమాట. ఇంకా కంటెంట్ విషయంకొచ్చేసరికి స్టార్టింగ్‌లో నేను ఈ కంటెంట్ చేయాలి అని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదబ్బా! నిజంగా చెప్తున్నాను. ఇదే కంటెంట్ చేస్తాను. ఈ కంటెంట్ ఒకటి ఫిక్స్ అయ్యి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు నిజంగా. నేను మామూలుగా సరదాగా రీల్స్ అవి పోస్ట్ చేద్దాం అన్నట్టుగా యూట్యూబ్‌లో ఇన్‌స్టాలో రీల్స్ అవి పోస్ట్ చేశాను. నావే. నేను ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను కదా! అవైతే పోస్ట్ చేశాననమాట. కొన్ని వీడియోస్‌కైతే కాపీరైట్ అని పడింది. అమ్మ! ఇదేంటి ఇలా వచ్చిందని టెక్ ఛానల్ చూశాననమాట. అంటే మ్యూజిక్ యూజ్ చేస్తే సాంగ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తే కాపీరైట్ వస్తదనైతే చెప్పారు. ఇంకా అవి డిలీట్ చేసేసాను. అవి ఉన్నా వేస్ట్ కదా! దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదంట మనకు మన ఛానల్‌లో కాపీరైట్ పడిన కంటెంట్ వల్ల. అందుకని డిలీట్ చేసేసాను. తర్వాత ఏం చేయాలి ఏంటనేది నాకు అస్సలు అర్థం కాలేదు. నాకు చాలామంది ఇచ్చిన సలహాలేంటంటే కుకింగ్ వీడియోస్ చేయని కొంతమంది చెప్పారు. కొంతమందేమో డైలీ రొటీన్ వ్లాగ్స్ చేయొచ్చు కదా! ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది. చాలామంది డైలీ రొటీన్ వ్లాగ్సే పోస్ట్ చేస్తూ ఉన్నారు అనైతే చెప్పారు. కానీ వీటిల్లో నేను ఏది చేయాలి ఏంటనేది కన్ఫర్మ్‌గా ఏది అనుకోలేదు. నార్మల్‌గా ఏవో పెడుతూ ఉన్నాను. ఒకసారి నాకు ఎడిటింగ్ కూడా తెలీదనమాట నేను. ఏవో షార్ట్ వీడియోలు పెట్టాను కానీ ఎడిటింగ్ గురించి కూడా పెద్దగా ఎలాంటి ఇది తెలీదు. అనుకోకుండా నేను ఎడిటింగ్ గురించి వీడియో చూశాననమాట యూట్యూబ్‌లోనే. నాకు ఎడిటింగ్ గురించి వీడియో చూసిన తర్వాత నేను కైన్ మాస్టర్ యాప్ ఎక్కించుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని దాంట్లో ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటనేది నాకు ఎడిటింగ్ నేర్చుకోవటానికి నిజంగా చెప్తున్నాను వారం రోజులు పట్టిందండి. ఏం అర్థం కాలేదు. అసలు వీడియోలు ఎట్లా తీస్తున్నారు? ఎలా పోస్ట్ చేస్తున్నారు? ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు? ఏ క్లిప్ ఎంతవరకు కట్ చేయాలి? సౌండ్స్ ఎలా రిమూవ్ చేయాలి? ఇట్లా నాకు వారం రోజులు పట్టింది. వాయిస్ ఎక్కడ ఇవ్వాలి? మ్యూజిక్ ఎక్కడ యాడ్ చేయాలి? ఏం అర్థం అవ్వలేదు. 2 రోజులు నేను ఎడిటింగ్ గురించి వీడియో చూశాను. తర్వాత వారం రోజుల తర్వాత ఒక పకోడీ చేశాననమాట ఇంట్లో. పకోడీ చేస్తే ఆ పకోడీ వీడియో షూట్ చేద్దామనిపించింది. షూట్ చేసి అప్పుడు నాకు ట్రైపాడ్ కూడా లేదండి. చేత్తోటే షూట్ చేశాననమాట. ఒక చేత్తో వంట చేయటం, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని షూట్ చేయటం. అలానే షూట్ చేశాను. అలా నేను ట్రైపాడ్ లేకుండా చాలా వీడియోలు కూడా చేత్తోనే ఎక్కువ షూట్ చేసుకున్నవే ఉన్నాయండి స్టార్టింగ్‌లో. మా వారైతే "నీకెందుకు అవసరం ఇట్లాంటివన్నీ వద్దు, వదిలేయి నీకు రాదనైతే" అన్నారు. నేను ఎడిటింగ్‌కి ఆ పకోడీ వీడియోని ఎడిటింగ్ చేయటానికి నాకు 2 రోజులు పట్టిందండి. ఒక రోజంతా ఏం అర్థం అవ్వలేదు. తర్వాత మళ్ళా ఎడిటింగ్ చేసుకున్నాను. కొంచెం సాంగ్ యాడ్ చేశాననమాట. ఒక సాంగు యాడ్ చేసి నా వాయిస్ ఇచ్చి 2 ఉండేటట్టు పెట్టి పోస్ట్ చేశాను. కాపీరైట్ అని పడింది. మళ్ళా డిలీట్ చేసేసాను. డిలీట్ చేసి మళ్ళా ఎడిటింగ్ చేసి నా ఓన్ వాయిస్ వరకే ఉంచాను. సాంగ్ అనేది డిలీట్ చేశాను. రిమూవ్ చేశాను. అలా నాకు ఎడిటింగ్ గురించి పూర్తిగా కొంచెం అర్థమైందనమాట. సాంగ్ కూడా యాడ్ చేయకూడదు అని. ఇలా అర్థం చేసుకొని ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత ఇంకా నాకు కొన్ని వీడియోలు చేసి పెడదాము. ఎడిటింగ్ వస్తది కదా! చూద్దాము. రెగ్యులర్‌గా చేస్తుంటే ఎడిటింగ్ పూర్తిగా అలవాటయిపోతుంది అన్నట్టుగా కొన్ని వీడియోలు అయితే చేస్తూ పోస్ట్ చేస్తూ వచ్చాననమాట. స్టార్టింగ్‌లో నాకేం అర్థం అవ్వలేదు. ఏ కంటెంట్ పెట్టాలి? అసలు ఎలాంటి వీడియోలు పెట్టాలి? నా ఛానల్ దేనికి సంబంధించింది? అసలు ఏం పెట్టాలనేది ఏం అర్థం అవ్వలేదనమాట. తర్వాత కొన్ని ఏవో నాకు తెలిసిన వీడియోలు పెడుతూ ఉండేదాన్ని. నేను చేసుకునే పనులు అంటే నేను చేసే కొన్ని పూజల గురించి అంటే ఈ సంయమూలన రాజ్యము, అలాగే ఉప్పు దీపం ఇట్లాంటివి నేను పెట్టుకునేవి నాకు తెలిసినవి కొన్ని పెడితే బావుండనిపించింది. అట్లాంటివే పెట్టాను. అవి బాగా వ్యూస్ వచ్చినాయి అనమాట. చాలా ఎక్కువ మంది చూసారు. కానీ నాకు ఇంక మిగతావి తెలీదు. నాకు తెలిసిన వాటికే పెట్టగలిగాను. అసలు నాకు అనుకోకుండా ఏ కంటెంట్ తీసుకుంటే నేను లైఫ్ లాంగ్ వీడియోలు చేయగలను అనైతే అనిపించిందనమాట. సపోజు ట్రావెలింగ్ వ్లాగ్స్ చేద్దామంటే ఎక్కడికన్నా వెళ్ళి ప్రతిరోజు షూట్ చేసుకొని, ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేయటం అంటే కష్టం కదా! అంటే ప్రతిరోజు ఎళ్ళలేము కదా ట్రావెలింగ్ చేయటం. ఇట్లాంటిది లైఫ్ లాంగ్ కష్టము. కుకింగ్ అన్నా గానీ ఎప్పుడు కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉండాలి. లైఫ్ లాంగ్ కుకింగ్ కొత్త కొత్త రెసిపీస్ చేయగలనా అంటే, అమ్మో! చేయలేనేమో అనిపిచ్చింది. మరి ఏదైతే నేను ఏ కంటెంట్‌ని ఎంచుకుంటే లైఫ్ లాంగ్ చేయగలుగుతాను అని చాలా ఆలోచించుకున్నాను. నాకిట్లా
డైలీ రొటీన్ వ్లాగ్స్ చేసే వీడియోస్ అప్పుడు చాలా కనిపించినాయి అనమాట. అదే సమయంలో మా ఫ్రెండ్స్‌లో కూడా కొంతమంది నువ్వు కూడా ఇంట్లో చేసుకునే పనుల గురించి పెట్టు, డైలీ రొటీన్ లైఫ్ స్టైల్ గురించి చేయొచ్చు కదా! అవి కూడా చాలామంది చేస్తున్నారని ఇట్లా చెప్పారు. కొంతమందేమో వద్దు అలాంటివనైతే అన్నారు. నాకింకేం అర్థం కాల. నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ పెడితే నాకు లైఫ్ లాంగ్ ఉంటది కదా కంటెంటు. నా గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. నేను చేసే పనుల గురించి చెప్పొచ్చు. నాకు లైఫ్ లాంగ్ కంటెంట్ కావాలి. యూట్యూబ్ ఎన్నాళ్ళుంటదో అన్నాళ్ళు నేను వీడియోస్ చేస్తూ ఉండాలంటే, నా లైఫ్ స్టైలే చూయించాలనైతే అనుకున్నాను. నాకది కరెక్ట్ అనిపిచ్చింది. ఇది చేస్తేనే నాకు లైఫ్ లాంగ్ కంటెంట్ ఉంటుంది. నా రొటీన్ వ్లాగ్స్ పెడితేనే నేను లైఫ్ లాంగు వీడియోలు పెట్టగలను. ఎన్నాళ్ళున్నా చేయగలను అనైతే అనిపిచ్చిందనమాట. నాకు కూడా ఇంకా వేరే ఆప్షన్ అయితే కనిపించలేదు. ఇదే కరెక్ట్ అనిపించింది. చాలామంది చేస్తున్నారు. ఇవి కూడా పెట్టొచ్చు అని చెప్పారు. కొన్ని టెక్ ఛానల్స్ వాళ్ళని కూడా కనుక్కున్నాను. పెట్టొచ్చు అనైతే అన్నారు. సరే ఇంక ఇవి కూడా మోనిటైజేషన్ అవుతాయంట. ఇలా కూడా చేయొచ్చంట కదా! మనం ఇదే చేసుకుంటే పోతుంది కదా! మనం వేరే కంటెంట్, వేరే నాలెడ్జి, తెలివితేటలు వేరే అంటే మనకంత లేదు కదా! మనకున్న టాలెంట్‌కి ఈ కంటెంటే బెటరు. చాలామంది ఇదే చెప్తున్నారు అనైతే అనిపించిందనమాట. అందుకే నేనైతే యూట్యూబ్ ఛానల్‌లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 2, 3 నెలలకి 2, 3 నెలలు కూడా కాదు, దాదాపు 6 నెలలు అయ్యి ఉంటది. అప్పటికి ఈ కంటెంట్ నా ఛానల్‌కి అని అయితే ఫిక్స్ అయ్యాననమాట. నా డైలీ రొటీన్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, నేను ఎక్కడికైనా వెళ్తే నా గురించి, నా లైఫ్ స్టైల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ కంటెంటే ఫిక్స్ అవుదామని అయితే అనుకున్నాను. అందుకే అనమాట ఈ కంటెంట్‌ని ఎంచుకున్నాను. అర్థమైంది కదా! ఈ కంటెంట్ అయితేనే నాకు లైఫ్ లాంగ్ ఉంటది అని అనిపించింది. అందుకే ఈ కంటెంట్ అయితే ఎంచుకున్నాను. అలా అని ఊరికే ఎవరికీ పనికిరాని విషయాలు, పనికిరానిది కూడా చేస్తూ ఉండనులెండి. కొంతవరకు యూజ్ అవుతూనే ఉంటుంది. అందరికీ యూజ్ అవుతుంది అనైతే చెప్పలేను గానీ, కొంతమందికైతే చక్కగానే యూజ్ అవుతుంది. చిట్కాలుంటాయి, మంచి మంచి మాటలుంటాయి, మోటివేషన్‌గా చెప్పగలుగుతాను. అవి ఉంటాయి. రెసిపీస్ గురించి కూడా ఎక్కువ నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. నేను ఇంట్లో చేసే రెసిపీస్, ఏ రోజుకి ఏం చేశాను ఏంటనేది ప్రతిదీ కూడా ఉంటుంది. అలాగే చిట్కాలుంటాయి, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, ఇలా చాలానే పెట్టుకుంటూ వచ్చేసాననమాట. నాకు కొన్నిసార్లు కంటెంట్ మార్చని కొంతమంది అన్నప్పుడు ఏం కంటెంట్ చేయాలి ఏంటనేది ఆలోచించుకుంటే ఏం అర్థం అవ్వట్లేదు. కంటెంట్ గురించి ఆలోచించుకుంటే వ్యూస్ తగ్గిపోతున్నాయి. వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నాను. అందుకని ఇదే ఫిక్స్ అవుదాంలే అనైతే అనిపించింది. అందుకే ఇదే ఫిక్స్ అయ్యాననమాట. ఓకేనా? నేను ఈ కంటెంట్‌ని ఎందుకు ఎంచుకున్నాను ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి. మాటల్లో పడి ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పడమే మిస్ అయ్యాను కదా! మా పాపకి జడేసానండి. జడేసిన తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్ దగ్గరైతే దింపేసొచ్చాను. ఫస్ట్ దోసలు పోసాను. దోసలు తినిపించి మా పాపకు జడేసి పిల్లలిద్దరిని స్కూల్‌లో దింపేసొచ్చాను. స్నాక్స్, వాటర్ బాటిల్స్ పెట్టేసి, తర్వాత వచ్చేసాక బట్టలైతే ముందే మిషన్‌లో ఏసానండి. ఇంకా అవి అయిపోయినాయని తీసుకెళ్ళి బాల్కనీలో ఆరేసొచ్చాను. తర్వాత అయితే వంట పని స్టార్ట్ చేసుకున్నాననమాట. క్యారెట్ ఫ్రై అయితే చేశాను. రైస్ కూడా కడిగి పెట్టాను. ఇక్కడ ఈరోజు ఎందుకో కారపచ్చడి తినాలనిపించిందబ్బా! అందుకని కొంచెం కారపచ్చడి తాలింపేసుకుందాం అనుకున్నాను. కాకపోతే కారపచ్చడి కొంచెమే ఉంటుందనమాట. అంత డబ్బాలో ఈ కొంచెం ఎందుకులే అని ఇంకా డబ్బా మొత్తం, ఆ డబ్బాలో ఉన్న పచ్చడంతా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని ఇంకా డబ్బా షింక్‌లో ఏసాను తోముదామని. ఇంక కారపచ్చడి ఇలా తాలింపేసానంటే 2, 3 నెలలు కూడా ఉంటుందండి మనకి. వాటర్ ఏం పొయ్యట్లేదు. పాలు కూడా పోసుకోవచ్చు. నేను వాటరు, పాలైతే పొయ్యట్లేదనమాట. ఎందుకంటే అవి పోస్తే నెల రోజులకే పాడైపోతుంది. పాలు పోసామంటే వారం రోజులు కూడా ఉండదు. అందుకే ఇలానే తాలింపేసేసాను. ఇలా చేసుకుంటే 3 నెలల వరకు ఉంటది ఈ పచ్చడి. చూసారు కదా! ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.